వెల్కమ్ బ్యాక్. కల్తీ మద్యం కోరలకు నలుగురైదుగురు బలయ్యే వరకు ఈ సంగతి ఎవరికీ తెలియదంటే నమ్మడం సాధ్యమేనా? ఇప్పుడు దొరికిన కల్తీ మద్యం విజయవాడకి పరిమితమైందా లేక 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తరించిందా అన్న భయాందోళనలు కలుగుతున్నాయి. ఏపీలో కల్తీ మద్యం మరణ మృదంగా వాయిస్తే తెలంగాణ జిల్లాల్లో కల్తీ కళ్ళు నిండు ప్రాణాల్ని బలిగొంటోంది. కాసుల కోసం ఎంతటికైనా తెగించడానికి అక్రమార్కులు వెనకాటం లేదు. కల్తీ నెయ్యి, కల్తీ మసాలా, కల్తీ బియ్యం, కల్తీ పాలు ఇలా చెప్పుకుంటూ పోతే మన ఒంటికి మేలు చేయాల్సిన అన్ని ఆహార పదార్థాలు కల్తీ చేసేస్తున్నారు. డబ్బు కోసం దేనికైనా వెనకాడని కల్తీ రాక్షసులు మద్యాన్ని, కళ్ళును కూడా వదిలిపెట్టడం లేదు. మద్యం ఆరోగ్యానికి హానికరం అని సీసా మీదనే రాసుంటుంది. అయినా సరే దాన్ని మత్తు కోసం తాగేస్తారు. అలవాటు వదులుకోలేక మద్యం కోసం ఎంతకైనా తెగిస్తారు. సరిగ్గా ఈ వ్యసనాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు అక్రమార్కులు. 11 కంటే మొదలు తీయద్దని ఉంది, 10 గంటలకు మూసేయాలి ఉంది, కానీ నిబంధనలు ఎవరు పట్టించుకోవటం లేదు. ఎక్కడైనా కానీ ఆ కల్తీ కళ్ళుకు నిబంధనలను పట్టించుకోకపోవడంతో ఈ విధంగా జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఇప్పటికైనా కానీ గట్టి చర్యలు తీసుకొని ఫస్ట్ కల్తీని నిరోధించండి, గుడుంబాన్ని నిరోధించండి. సెకండ్ స్టెప్లో అంచెల వారీగా మద్యపానాన్ని కూడా కంట్రోల్ చేసే పరిస్థితి ఉన్నట్టయితే ప్రజలకు ఆరోగ్యం బాగుంటుంది, సమాజం బాగుపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మద్యం సరఫరా బాగానే ఉంటుంది. 2-3 రాష్ట్రాల్లో డిస్టిలరీల నుంచి ఏటా లక్షల లీటర్ల మద్యం సరఫరా అవుతుంది. సరఫరా లోటు లేకపోయినా ఉన్న మద్యంలో కూడా కాస్తంత దోచుకోవాలనే కక్కుర్తితో కొందరు మద్యం సీసాలు తెరిచి అందులో కొంత మద్యం తీసేసి దానిలో కొన్ని రసాయనాలు కలుపుతారు. ఖరీదైన మద్యం సీసాల నుంచి ఇలా దోపిడీ చేసి కాసులు దండుకుంటారు. ఇలా సేకరించిన మద్యాన్ని మళ్లీ ఖాళీ సీసాల్లో నింపేసి అమ్మేస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా పరికరాలు కూడా రూపొందించుకున్నారు వాళ్ళు. మద్యం సంగతి సరే, ప్రకృతి సిద్ధంగా వచ్చే కళ్ళును కూడా కల్తీ చేస్తున్నారు ఈ కల్తీ రాయుళ్లు. ఇలా కళ్ళును రసాయనాలతో కల్తీ చేసి దాన్ని అలవాటు చేయడం వల్ల చాలా మంది ఆ కల్తీ కళ్ళుకి అలవాటు పడిపోయారు. ఒక్కోసారి ఆ కల్తీ కళ్ళు దొరక్క అల్ల కల్లోలం అయిపోయిన వాళ్ళు, పిచ్చెక్కిన వాళ్ళు, కోకొల్లలు. అసలు కల్తీ కళ్ళు దొరక్క మరణించిన వాళ్ళు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది కల్తీ కళ్ళు దొరక్క తెలంగాణ రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 200కు పైమాటే అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే కల్తీ కళ్ళు దొరక్క 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో కల్లు గీత కార్మికుల అభివృద్ధి కోసం ప్రభుత్వమే కల్లు దుకాణాలు తెరిచింది. అయితే డిమాండ్కు అనుగుణంగా సప్లై లేకపోవడం, చెట్ల నుంచి అనుకున్నంత స్థాయిలో కల్లు రాకపోవడంతో వ్యాపారులు కల్తీ కల్లు దందా షురూ చేశారు. ఏళ్లకేళ్లుగా ఈ కల్తీ దందా కొనసాగుతూనే ఉంది. ఇక ప్రభుత్వ కల్లు దుకాణాలు పెట్టాక ఈ దందా ఎక్కువైపోయింది. దీంతో కల్తీ కల్లు కొన్నేళ్లుగా ఇక్కడి ప్రజలకు పూర్తి స్థాయిలో అలవాటైపోయింది. ఒక్కసారిగా అది దొరక్కపోతే వాళ్లకు ప్రాణాలు పోయినంత పనవుతుంది. ఈ ఏడాది కల్తీ కల్లు ఎంతో మంది పెద్దోళ్లను, చిన్నోళ్లను, మహిళలను పిచ్చివాళ్లం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కల్లు సునామీకి కేంద్రం ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ భైన్సాల కేంద్రంగా సాగుతున్న కల్తీ కల్లు దందా ఈ ఏడాది 25 మంది ప్రాణాలు బలిగొంది. ఈ దందాలో ఎంతో మంది కోట్లకు పడగలెత్తారు. నిర్మల్ కేంద్రంగా సాగుతున్న కల్తీ కల్లుకు అలవాటు పడి అది దొరక్క చాలా మంది మరణించారు. కల్తీ కల్లు దొరకపోవడంతో ఛాతీ నొప్పి, ఫిట్స్ వంటి వచ్చి బాధితులు ఒక్కసారిగా కుప్పకూలుతున్నారు. ఈ కల్తీ కల్లు దందాలు అధికారులకు, రాజకీయ నేతలకు కాసులు కట్టలు దొరుకుతుంటే వాటిని తాగే బాధితులకు చావును, వాటి కుటుంబ సభ్యులకు అంతులేని కష్టాలను మిగులుస్తున్నాయి. కళ్ళు తాగుతుండే, తాగిన తర్వాత 2-3 రోజులకు పిస చేసిండు. పిస చేస్తే మేము అంబులెన్స్ని పిలిపించి సర్కార్ దాని కొరకు పంపినాము. రాత్రి 12 గంటకు చనిపోయిండు. మాకు 2 గంటల దాకా ఇక్కడికి శవం వచ్చింది. అధికారులు, ఎక్స్చేంజ్ అధికారులు తూతూ మంత్రంగా దాడులు చేసి వాళ్ళ ద్వారా ముడుపులు పొంది మళ్ళీ ఏమాత్రం కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు పాల్పడడం లేదు. దీని మూలంగా ప్రజల యొక్క ప్రాణాలతోటి ఇవాళ చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. ఇప్పటికైనా జిల్లాలో ఏరులై పారుతున్నటువంటి కల్తీ కళ్ళును తక్షణమే అరికట్టేసి బాధ్యులైనటువంటి వారి మీద చట్టదిట్ట చర్య తీసుకొని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందనేది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. ఇక్కడి నుంచి మొదలైన కల్తీ కల్లు దందా క్రమంగా నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలో కూడా విస్తరించి అక్కడ కూడా చాలా మందిని తన బానిసలను చేసుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది కల్తీ కల్లు దెబ్బకు పిట్టల్లా రాలిపోయారు. ఈ దందాలో ఎక్సైజ్ అధికారుల దగ్గర నుంచి స్థానిక రాజకీయ నాయకుల వరకు అందరికీ వాటాలు అందుతూ ఉండడంతో అడిగే వాళ్లే లేక విచ్చలవిడిగా విస్తరిస్తోంది.
ఆదిలాబాద్ తర్వాత ఆ స్థాయిలో కల్తీ కల్లు తయారయ్యేది నిజామాబాద్లోనే. ఇక్కడ 40 కల్లు తయారీ కేంద్రాలున్నాయి. వాస్తవానికి నిజామాబాద్ లో ఉన్న ఈత, తాటి చెట్ల నుంచి రోజుకు 1,50,000 లీటర్ల కల్లు ఉత్పత్తి అవుతుంది. కానీ ఈ ఒక్క జిల్లాలోనే రోజుకు 10 నుంచి 15 లక్షల లీటర్ల కల్లు డిమాండ్ ఉంది. అంటే ఉత్పత్తి అయ్యే నాణ్యమైన కల్లు కన్నా 10 రెట్లు డిమాండ్ ఉంటుంది. అంటే ఆ మేరకు రోజు కల్లు కాంపౌండ్లకు సప్లై అయ్యే 13 లక్షల లీటర్ల పైచిలుకు కల్లు కల్తీదే. కల్తీ కల్లు తాగి మా అమ్మ, మా నాయన చనిపోయాడు. ఆ తర్వాత మా అమ్మ చనిపోయింది. ఇట్లా మంది కల్తీ కళ్ళు తాగి పిచ్చోళ్ళు అయిపోయారు చాలా మంది. మరి ఈ కల్తీ కళ్ళు తాగడం వల్ల చాలా మంది పిచ్చిగా చేశారు. కొందరు చనిపోయిండు ఈ షాద్నగర్ ఏరియాలో కూడా. మరి ఈ కల్తీ కళ్ళు రాకుండా చేసితేనే బాగుంటుంది ప్రభుత్వము. ఈ కల్తీ కళ్ళు తాగడం వల్ల మానసిక రోగులుగా అవుతున్నారు. వాళ్ళు ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ప్రభుత్వ చర్యలు ఇంకా మంచిగా మెరుగైన చర్యలు ఉండి కల్తీకాన్ని మొత్తం అరికట్టాలని చెప్పి ప్రజలను కోరుతున్నాను. మినపపప్పు ఉంటుంది. మినపపప్పుని దాన్ని ఫర్మెంటేషన్ కొద్దిగా చేసి దాన్ని కెమికల్స్ కలిపి, అంటే ఆల్ప్రజోలం, డైజిపామ్, ఇవన్నీ మెడికల్లో మేము అంటే పేషెంట్స్ కోసం వాడుతుంటాం. అది అలాంటి టాబ్లెట్ తయారు చేసే కెమికల్స్ని వీళ్ళు క్రూడ్ ఫామ్లో, అంటే జస్ట్ రా మెటీరియల్ తీసుకొచ్చి దీంట్లో కలపటం వల్ల ఒక రోజు జనరల్గా ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే వీళ్ళలో కూడా కొంతమంది ఈ ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళు కరెక్ట్గా ఎంత కలపాలో అంత కలిపేసేసి మెయింటైన్ చేస్తుంటారు. వీళ్ళు ఎక్కడన్నా పని మీద బయటికి వెళ్ళటం, వాళ్ళు ఆబ్సెంట్ అయినప్పుడు ఎవరో కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెడితే వాడికి తెలియక ఇష్టం వచ్చిన డోసు కలిపేయడం వల్ల ఈ ప్రజల్లో ఇంత ఇబ్బంది అవుతున్నది. ఇంత భారీ స్థాయిలో కల్తీ కల్లు ఎలా తయారు చేస్తారో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది. 170 లీటర్ల నీటికి జస్ట్ 10 గ్రాముల డైజోఫామ్ కలుపుతారు. ఈ మిశ్రమానికి రుచి కోసం 10 లీటర్ల ప్యూర్ కల్లు కలుపుతారు. ఇక కల్లుపై నొరగలొచ్చేందుకు కొందరు పౌడర్ కలిపితే మరికొందరు కుంకుడుగాయల పొడి కలుపుతారు. ఇక తీయగా ఉండేందుకు తగినంత చాక్లెట్ కూడా చేరుస్తారు. ఇవన్నీ బాగా కలిపేస్తే కల్తీ కల్లు రెడీ. చూసారా ఎంత సింపుల్ గా కల్తీ కల్లు తయారు చేస్తున్నారో. దీన్ని తాగడం వల్ల ఎన్నో అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. ఈ కల్తీ కల్లులో కూడా ఒక మాఫియా అనేది కూడా తయారవుతా ఉన్నటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ప్రకృతి పరంగా వస్తున్నటువంటి కల్లును దాన్ని ప్రజలకు అందించే విధంగా ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు మొత్తం మద్యంలో దాంట్లో ఉన్నటువంటి మత్తు పదార్థాలను కలిపి ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉంటుంటే ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ కల్తీ కల్లి మాఫియాను కూడా వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకొని వాళ్ళకి అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఎటువంటి కూడా నిఘమైనటువంటి చర్యలను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటలేదు. డైమెథనాల్ అనేది లేదా గ్లైకాల్ అనేది ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో అది ఆ పెక్టిన్ లెవెల్స్ పెంచుతూ ఉంటే ఆటోమేటిక్గా బ్రెయిన్ అనేది పాడవుతుంది. ఈ బ్రెయిన్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతూ అంటే బ్రెయిన్లో ఉన్న సెల్స్ ప్రతి 30 mlకి ఒక 1000 సెల్స్ డెడ్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సెల్స్ డెడ్ అవటం అనేది మళ్ళీ రీగ్రోత్ ఉన్నా కంటిన్యూస్గా తాగేవాడికి డెఫినెట్గా మెమరీ అనేది లాస్ అవుతూ ఉంటుంది. మెమరీ లాస్ అవటమే కాదు, అతను సంసారానికి పనికిరాని స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత క్యాన్సర్ రావటం, లివర్ సిరోసిస్ రావటం, ఫైనల్గా చనిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి డైజోఫామ్ను కిలో 5,000 రూపాయలు కొనుగోలు చేస్తారు. 1 కేజీ డైజోఫామ్తో 20,000 లీటర్ల కల్తీ కల్లు తయారు చేయొచ్చు. ఈ తయారీ కూడా ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. గ్రామాల్లో కల్తీ కల్లు తయారు చేసే దందాలు ఇలా డైజోఫామ్, కుంకుడుగాయల పొడిని వాడితే మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఇంతకు భారీగా తయారు చేసుకోవడానికి క్లోరోఫామ్ వంటి రసాయనాలు వాడతారు. కొన్ని చోట్ల పులియబెట్టడానికి ఈస్టును కూడా కలుపుతారు. ఇలాంటి కెమికల్ కల్లుకు ఒకసారి అలవాటు పడితే తర్వాత వాటి నుంచి తప్పించుకోవడం ఎవ్వరి వల్ల కాదు. పొరపాటున కెమికల్ డోస్ మారినా ప్రాణాలకు ప్రమాదం. మొన్న సెప్టెంబర్లో నిజామాబాద్లో ఈ డోస్ మారడంతో 18 మంది మరణించారు. 400 మందికి పైగా ఆసుపత్రుల పాలయ్యారు. మాకు ఈ కల్తీ కళ్ళు చేయబట్టి వేరే వాళ్ళు కూడా చచ్చిపోతాండ్రు. మా ఆయన చచ్చిపోవట్లే ఇంకా ఇంత బాధ అవుతుంది. ఏదో రిక్షా దొక్కి నడిపిండు, ఆ రిక్షా కూడా ఇప్పుడు ఆయనతో కూడా లేకుండా అయిపోయింది. ఇంట్లో పెద్ద మనిషి వేయిండు. ఈ కళ్ళు కూడా ఇటువంటి కళ్ళు రావద్దు, తాగద్దు, మళ్ళీ వేరే వాళ్ళు కూడా చనిపోవద్దు. మాకు ఇబ్బంది అవుతుంది. మేము లేని వాళ్ళు ఏం కట్టం చేసుకుంటాం. ఇది మేము ఎంతో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్తో నుండి కార్డియక్ ప్రాబ్లమ్స్ ఉండి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు రాయాల్సినటువంటి ప్యూరెస్ట్ ఫామ్లో ఉన్నటువంటి టాబ్లెట్స్ని 0.25 mg అంటే 1/4 milligram అంత డోస్ అకార్డింగ్ టు బాడీ వెయిట్, అకార్డింగ్ టు హిజ్ మెంటల్ ఎబిలిటీ అండ్ హిజ్ బాడీ ఇమ్యూనిటీ, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి మేము భయపడుతూ రాసే టాబ్లెట్స్ని
క్రూడ్ ఫామ్లో వాళ్ళు ఇష్టం వచ్చినంత కలపటం వల్ల డెఫినెట్గా వాటి ఎఫెక్ట్ వల్లనే ఇది జరుగుతున్నది. మద్యం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది, కానీ ప్రకృతి సిద్ధంగా వచ్చే కళ్ళును కూడా ఇలా కల్తీ చేసేయడంతో చాలా మంది దానికి అడిక్ట్ అయిపోతున్నారు. అది దొరక్కపోతే విచిత్రంగా ప్రవర్తిస్తూ అనారోగ్యం పాలవుతున్నారు. పరిస్థితి చేయదాడితే ఆ కల్తీ కళ్ళుకు బలైపోతున్నారు. స్టోరీ బోర్డులో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్.